ప్రతి ఒక్కరి చేతిలో కామన్ ఉండే వస్తువు ఏంటంటే మొబైల్ ఫోన్. రోజు రోజుకి ఇవి పెరుగుతూనే ఉన్నాయి. ఇందుకోసమే మొబైల్ ఫోన్ రిలేటెడ్ బిజినెస్ చాలా ప్రాఫిటబుల్. అయితే ఈరోజు మొబైల్ ఫోన్ ప్రింటింగ్ కవర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం మార్కెట్లో ఎన్నో రకాల మొబైల్ కేసెస్ని చూస్తూ ఉంటాం. అయితే అందులో హార్డ్ కేస్ అని ఉంటుంది, కొన్ని సాఫ్ట్ కేస్ అని ఉంటుంది. హార్డ్ కేస్ అండ్ సాఫ్ట్ కేస్ గురించి మీకు తెలిసే ఉంటుంది. కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను. స్ట్రాంగ్ కేస్ అంటే ప్లాస్టిక్తో తయారవుతుంది, అదే సాఫ్ట్ కేస్ అంటే సిలికాన్తో తయారవుతుంది. అయితే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి మనకి ఏమేం కావాలి, అవి ఎక్కడి నుంచి కొనాలి, ఎంత కాస్ట్ అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా హీట్ ప్రెస్సింగ్ మెషిన్ అనేది కావాలి. ఇది యావరేజ్గా 30,000 to 35,000 లోపు ఉంటుంది. దానిలో 4 మొబైల్ కేసెస్ ఒకేసారి ప్రింట్ చేయవచ్చు. అంతేకాకుండా దీంట్లోనే 6 మగ్స్ పైన కూడా మనకు కావాల్సిన ప్రింటింగ్ని దీని ద్వారా ప్రింట్ చేయవచ్చు. ఇది ఎలా యూస్ చేయాలనుకుంటున్నారా? ముందుగా మనకు నచ్చిన స్టిక్కర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత 30 to 40 రూపీస్ లోపల ప్లాస్టిక్ కేస్ అనేది మార్కెట్లో దొరుకుతుంది, దాన్ని బై చేయాలి. మీరు కావాలనుకుంటే సిలికాన్ కేసెస్ని కూడా బై చేయవచ్చు, అది కాస్ట్ ఇంకా కొంచెం తక్కువగానే ఉంటుంది. ఆ తర్వాత ఈ స్టిక్కర్ని ఆ కేస్ పై ఇన్సర్ట్ చేయాలి. తర్వాత ప్లాస్టర్తో స్టిక్ చేసుకోవాలి. ఆ తర్వాత హీట్ చేయాలి, ఎందుకంటే ఇది హీట్ అయ్యే సమయంలో ఎక్కడా మూమెంట్ కాకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. మన ప్రింటింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందనే ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా 8 మినిట్స్ పెడితే మన మొబైల్ కేస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకు ఎంత ఖర్చు అవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఆ తర్వాత దీని ద్వారా మనం ఎంత ప్రాఫిట్ని గెయిన్ చేస్తున్నామో అది కూడా క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. అయితే ఆన్ అండ్ యావరేజ్గా ఒక ప్లాస్టిక్ కేస్కి 30 to 40 రూపీస్ లోపల వచ్చేస్తుంది. స్టిక్కర్ ప్రింటింగ్ ఎలక్ట్రిసిటీకి 2 రూపీస్ చొప్పున పడుతుంది. తర్వాత 5 రూపీస్ స్టిక్కర్కి వేసుకున్నా కూడా మనకు 50 రూపీస్ లోపల మన కేస్ అనేది రెడీ అయిపోతుంది. అయితే ఇప్పుడు మన ప్రోడక్ట్ అనేది 50 రూపీస్లో తయారైపోతుంది. దీనికి మనకు 3 ఫేజ్ పవర్ అవసరం లేదు. జస్ట్ మన ఇంట్లోనే ఉన్న పవర్తో ఈ 50 రూపీస్ లోపల మన మొబైల్ కేస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ప్రాఫిట్స్ని క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. మార్కెట్లో మంచి మోడల్ కేసు వచ్చేసరికి 200 రూపీస్ యావరేజ్లో దొరుకుతుంది. రోజుకి ఇలా 20 అమ్మినా కూడా 20 into 200 4,000 రూపీస్. దాని నుండి మన మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తీసేస్తే 20 into 50 అంటే 1,000 రూపీస్ మనం తీసేయాలి. 4,000 నుండి 1,000ని తీసేసినట్లయితే 3,000 రూపీస్ అనేది మన ప్రాఫిట్ అవుతుంది. ఎంత లేదనుకున్నా 20కి బదులు 10 అమ్మినా కూడా 1,500 రూపీస్ మన ప్రాఫిట్ అనేది ఎక్కడికి వెళ్లకుండా హాయిగా మీరు ఇంట్లో నుండే మొబైల్ కేస్ అనేది తయారు చేసుకోవచ్చు. ఎక్కువ సేల్ చేయడానికి ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఫేస్బుక్, వాట్సాప్లో మీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోండి. ఇలా మీరు తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ప్రాఫిట్ని ఈజీగా గెయిన్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్స్ అండ్ కమెంట్స్ వల్లనే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వచ్చి మీకోసం మంచి మంచి వీడియోస్ని తీసుకొస్తాను. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సుమన్ టీవీ ఇన్ఫోని సబ్స్క్రైబ్ చేసుకోండి.